ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. ఈ ఎగ్జామ్లో నేను సక్సెస్ అయ్యాను అంటే ఫస్ట్ డే నుంచి ఆబ్వియస్లీ హోప్ పెట్టుకునే వస్తాము ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. కాకపోతే స్టార్టింగ్లో నేను అనుకునేదాన్ని ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా చాలా డిఫరెంట్గా ఉంటారేమో మన నుంచి. అంటే డిసిప్లిన్ ఇస్ ఆఫ్ కోర్స్ నెసెసరీ, బట్ దే ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అనుకునేదాన్ని అనమాట. బట్ నేను సర్వీస్లోకి వచ్చిన తర్వాత నేను రియలైజ్ ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ దే స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అండి. ఈవెన్ ఐఎమ్ ఎ వెరీ ఆర్డినరీ పర్సన్, ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్. నాకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్ట్ పర్సన్ అనమాట. అంటే ఇమోషనలీ నేను కొంచెం అప్సెట్ అవుతూ ఉంటాను కొన్నిసార్లు. ప్లస్ డిప్రెషన్కి కొన్నిసార్లు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ 4 yearsలో. అఫ్కోర్స్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇట్ హ్యాస్ బీన్ హ్యాపీ. ఐ హ్యాడ్ గాట్ సపోర్ట్. But some days were there, especially when I was away from family, where I went into depression. So for everyone who is going through these things, I want to tell that it is common. Whoever is a topper also must have gone through these things at one time or the other time, and none of us is perfect. Evaru perfect కాదండి. ఓన్లీ మన స్ట్రెంగ్స్ ఏంటి ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడము, వీక్నెసెస్ ఏంటి అవి ఐడెంటిఫై చేసుకుని దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఇది నేను అన్నట్టు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకొని మన స్ట్రెంగ్స్ని ఇంప్రూవ్ చేసుకోవడము, వీక్నెసెస్ని ఓవర్కమ్ చేయడము. దీని ద్వారా వీ విల్ బీ ఏబుల్ టు కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. నన్ ఆఫ్ అస్ ఇస్ పర్ఫెక్ట్. ఐఎమ్ ఎన్ ఇంపర్ఫెక్ట్ పర్సన్. నా ఇంటర్వ్యూ విషయానికి వస్తే నేను 3 times ఇంటర్వ్యూ ఇచ్చానండి ఇప్పటివరకు. 2018 అటెంప్ట్లో స్మితా నాగరాజ్ మ్యామ్ బోర్డులో ఇంటర్వ్యూ అయింది నాకు. ఆ ఇయర్ మొత్తం డాఫ్ మీదే క్వశ్చన్స్ అడిగారు. డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ మనం ఏదైతే ఫిల్ చేస్తామో దాని మీద 1 or 2 కరెంట్ ఇష్యూస్ మీద. కాకపోతే అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అవ్వడం వల్ల నాకు అంత కాన్ఫిడెన్స్ లేకుండిందనమాట. కొంచెం బెరుకుగా సమాధానాలు చెప్పాను. దాన్ని ఇంకొకటి అంటే మేడప్ ఆన్సర్స్ లాగా చెప్పినట్టు అనిపించింది నాకు కొన్ని క్వశ్చన్స్లో. సో దానివల్ల అనుకుంటా తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకున్నాను. తర్వాత సెకండ్ అటెంప్ట్లో నేను కొంచెం లేదు ఇలా మేడప్ ఆన్సర్స్ చెప్పకూడదు, వాట్ ఎవర్ ఇస్ ద ఫ్యాక్ట్ ఐ విల్ స్పీక్ ఇట్ అప్ అనుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. దిస్ టైమ్ ఐ గాట్ ఎయిర్ మార్షల్ భోస్లే సర్స్ బోర్డ్ అనమాట. ఆయన బాగా అనలిటికల్ క్వశ్చన్స్, మొత్తం బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా అనలిటికల్ క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఐ గాట్ అ డీసెంట్ స్కోర్. ఆ ఇయర్లో 176 స్కోర్ వచ్చింది. ఈ ఇయర్ ఇంటర్వ్యూకి నేను బాగా కాన్ఫిడెంట్గా వెళ్ళానండి. బికాజ్ ఐ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ సర్వీస్ అండ్ ఐ హ్యావ్ బీన్ మీటింగ్ మెనీ ఆఫీసర్స్. సో ఈసారి అసలు బెరుకులేదు. అండ్ ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే మనకి ఏదైనా తెలీదు అని చెప్పినప్పుడు ఆ తెలీదు అనేది కూడా కాన్ఫిడెంట్గా చెప్పడం. ఎందుకంటే వెన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ సీనియర్ మోస్ట్ IAS ఆఫీసర్స్ ఆల్సో in my course of training, they always used to ask even us simplest of the things. So it's not that the opposite person knows everything and you do not know something. తెలియకపోవడం అనేది కామన్ విషయము. మనం we are not superhumans to know everything under the sun. We are just normal human beings. Some things related to our profession or related to our DAF we are expected to know. కానీ వేరేవి ఏమైనా తెలీదు అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి నాకు ఇది తెలియదు సార్, తెలీదు మేడం అని యాక్సెప్ట్ చేసి నేను దీని గురించి చదువుతాను అని చెప్పి మూవ్ ఆన్ అవ్వాలి అనేది నేను నేర్చుకున్నాను. అండ్ ఐ ఇంప్లిమెంటెడ్ ఇట్. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్సో ఇన్ దిస్ థర్డ్ ఇంటర్వ్యూ. కాకపోతే నాకు కొన్ని క్వశ్చన్స్ మెయిన్గా మల్టిపుల్ జాబ్స్ చేంజ్ అవ్వడం మీద క్వశ్చన్స్ వచ్చాయండి. సో మల్టిపుల్ జాబ్స్ ఎందుకు చేంజ్ అయ్యావు, అది కూడా గ్రూప్ A నుంచి గ్రూప్ B సర్వీస్కి వెళ్ళాను అనమాట. నేను ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లో IRTS నుంచి డానిక్స్కి వెళ్ళాను. దిస్ వాజ్ ఎ బిగ్ క్వశ్చన్ బికాజ్ ఇట్ ఈస్ హ్యూజ్ లాస్ అనమాట. ఇట్ ఈస్ లైక్ అ డిమోషన్ గ్రూప్ A నుంచి గ్రూప్ Bకి వెళ్ళడం. దిస్ వాజ్ ఎ మేజర్ క్వశ్చన్. బట్ మై ఆన్సర్ టు దాట్ వాజ్ నేను సివిల్ సర్వీసెస్ ఎంటర్ అయినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ ప్రొఫెషన్ తీసుకోవడానికి రీజన్ నేను పబ్లిక్ సర్వీస్ చెయ్యాలని, పబ్లిక్తో ఇంటర్ఫేస్ ఉండాలి నాకు. వాట్ ఎవర్ జాబ్ ఐ డూ ఐ వాంటెడ్ దట్ పబ్లిక్ ఇంటర్ఫేస్. సో నెక్స్ట్ సివిల్ సర్వీసెస్లోకి వచ్చినప్పుడు కూడా IAS అనేది మైండ్లో పెట్టుకునే వచ్చాను. In that way, Danix gave me more opportunity than railway traffic service, madam. So Danix lo work profile similar to IAS untundi, kakapothe we are at one level lower and we get inducted into IAS after 15 to 20 years. So ee process ni nenu konచెం speed and chesukodaniki malli attempt ichchanu ani cheppanu anamata. So this was my interview experience this year andi. Medical questions chaala adigaru.
ఇట్ వాస్ ఓవరాల్ కార్డియల్గా ఉంటాయండి బోర్డ్స్ అనేవి, మనల్ని కంఫర్టబుల్గా ఫీల్ చేయిస్తాయి. కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎప్పుడన్నా అడిగినప్పుడు, అంటే నేను ఫేస్ చేసిన బోర్డ్స్ మాత్రము డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇది జస్ట్ క్యాజువల్గానే అడుగుతున్నాను, నేను జడ్జ్ చేయడానికి కాదు అని చెప్పి మరీ అడిగారనమాట. సో దాట్స్ హౌ దే ట్రై టు మేక్ అస్ కంఫర్టబుల్. ఇంకా కరెంట్ ఇష్యూస్ నుంచి ఏమైనా అడిగారండి? ఈసారి కరెంట్ ఇష్యూస్ నుంచి ఎక్కువ అడగలేదు సార్. నన్ను మెయిన్గా మెడికల్ రిలేటెడ్ అండ్ మై జాబ్ చేంజ్ రిలేటెడ్ ఎక్కువ అడిగారు. వన్ థింగ్ దే ఆస్క్డ్ మీ వాజ్ విత్ రెస్పెక్ట్ టు పేటెంట్స్, డ్రగ్ పేటెంట్స్ ఇవ్వడం, అంటే పేటెంట్ ఇవ్వడం వల్ల 20 years ఆ డ్రగ్కి యాక్సెస్ లేకుండా పోతుంది కదా పబ్లిక్కి, మరి ఏం చేయాలంటారు? బీయింగ్ ఎ డాక్టర్, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? ఎందుకంటే యాజ్ అ డాక్టర్ ఐ వాంట్ దట్ డ్రగ్ టు బీ అవైలబుల్ టు మై పేషెంట్ కదా, యూ వాంట్ యువర్ ద డ్రగ్ టు బీ అవైలబుల్ టు యువర్ పేషెంట్. అంటే నేను అన్నాను, మరీ ఎసెన్షియల్ డ్రగ్స్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అయితే గవర్నమెంట్ హ్యాస్ టు ఇంటర్వీన్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ టు సపోర్ట్ ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ సమ్ వే సో దట్ దే కెన్ బీ బ్రాట్ అవుట్ ఎర్లీ. ఎందుకంటే ఈవెన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఈ రీసెర్చ్లో చాలా అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి మోటివేషన్ ఏంటి అంటే వాళ్ళకి పేటెంట్ వస్తుంది, అన్ని ఇయర్స్ వాళ్ళు హై కాస్ట్కి వాళ్ళు సెల్ చేసుకోవచ్చు అని. సో వాళ్ళు డీమోటివేట్ అవ్వకుండా రీసెర్చ్ నుంచి గవర్నమెంట్ ఒకవేళ సపోర్ట్ చేయగలిగితే దీస్ డ్రగ్స్ క్యాన్ బీ బ్రాట్ అని చెప్పాను అనమాట. సో ఇమీడియట్లీ ద నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ మీరు మీరు సబ్సిడీస్ని ప్రమోట్ చేస్తారనమాట అని అడిగారనమాట. సో నేను దానికి అన్నాను, సార్ మేడం హ్యూమన్ క్యాపిటల్ని ప్రమోట్ చేస్తుంది అంటే సబ్సిడీ అనేది, అంటే హ్యూమన్ క్యాపిటల్ అంటే ఎడ్యుకేషన్ని కానివ్వండి, హెల్త్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, విమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, ఇట్లాంటి విషయాల కోసం కొంచెం సబ్సిడైజ్ చేస్తే అది ఈవెన్చువలీ ఇట్ విల్ రిటర్న్ క్యాపిటల్, ఇట్ విల్ రిటర్న్ రెవెన్యూస్ ఫర్ అస్. అంటే మన క్యాపిటల్ మనం ఇట్ ఈస్ నాట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, సబ్సిడీ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్గానే కన్సిడర్ చేస్తాము, బట్ వీఆర్ స్పెండింగ్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, అట్లాంటివి ఫ్యూచర్లో మనకి బెనిఫిట్ అవుతాయి అని చెప్పాను సార్. సో నేను స్టూడెంట్స్కి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. చాలామంది చిన్న చిన్న ఎగ్జామ్స్తోనే కంటెంట్ అయిపోతూ ఉంటారనమాట. అంటే నేను చిన్నప్పటి నుంచి పెద్ద టాపర్ని కాదు, నాకు యావరేజ్ స్కోర్సే వస్తూ ఉన్నాయి. డిగ్రీలో నేను యావరేజ్ 10th నుంచి కూడా నేను యావరేజ్గానే చదువుతూ వచ్చాను. నాకేం వస్తుందిలే సివిల్ సర్వీసెస్, నేను జస్ట్ ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్తో సెటిల్ అయిపోతాను, లేకపోతే ఎస్ఐ ఎగ్జామ్తో సెటిల్ అయిపోతాను, లేకపోతే గ్రూప్ 2 ఎగ్జామ్తో, గ్రూప్ 4 ఎగ్జామ్తో సెటిల్ అయిపోతాను అనుకునేవాళ్ళు చాలామందిని నేను కలుస్తాను. కొంతమందికి పొటెన్షియల్ చూసినట్టయితే చాలామందికి ఉంటుందండి. ఐఎమ్ నాట్ ది బెస్ట్, ఐ నో ఫర్ ష్యూర్, బట్ ఐ హ్యావ్ గివెన్ ది ఎగ్జామ్. నేను ఎగ్జామ్ ఇద్దాం అనుకున్నాను, దట్ ఈస్ మై ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. బట్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్ అయిపోతున్నారు. ఫస్ట్ స్టెప్పే వాళ్ళు నేను సివిల్ సర్వీసెస్ రాయగలుగుతానేమో అని అనుకోవట్లేదు అనమాట. ఫస్ట్ స్టెప్లోనే నాకు అది రాదు అని డిసైడ్ చేసేస్తున్నారు. ఐ థింక్ ప్రెజెంట్ డే జనరేషన్ షుడెంట్ థింక్ ఆఫ్ ఇట్. మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఈజీలీ యాక్సెసిబుల్ సిట్యుయేషన్లో ఉన్నాం మనము. దెర్ ఆర్ మెనీ యూట్యూబ్ ఛానల్స్ ఆల్సో విచ్ ఆర్ గివింగ్ గైడెన్స్ యాజ్ టు హౌ టు ప్రిపేర్. సో ఎయిమ్ అనేది ఎప్పుడు హైగా ఉంచుకోవాలండి, యాజ్ హై యాజ్ పాసిబుల్. మన ఆలోచనే మనకి లిమిటేషన్. ఐ థింక్ వీ షుడెంట్ లిమిట్ అవర్ సెల్స్ బై అవర్ థాట్స్ అండి. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.